ఈరోజు మనం వచ్చేసి కన్యాకుమారి అయితే వెళ్తున్నాము. త్రివేంద్రం నుంచి కన్యాకుమారికి అరౌండ్ మనమైతే పర్ టికెట్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం. 50 రూపీస్ అనమాట. సో ఇప్పుడైతే 8:20కి ట్రైన్ ఉంది. సో దాన్ని క్యాచ్ చేసుకొని అయితే నేను వెళ్ళాలి. చూద్దాం క్యాచ్ చేస్తాను కదా. ఇప్పుడు 9:11, ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవాలి. అందుకే టికెట్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మొత్తానికి ట్రైన్ అయితే క్యాచ్ చేశాను. సో కన్యాకుమారికి త్రివేంద్రం నుంచి అయితే ఫ్రీక్వెంట్గా ఉంటాయి ట్రైన్స్ అనేవి. సో తక్కువైతే ఉండవు అనమాట. సో మీరైతే ఈజీగా క్యాచ్ చేసి వెళ్ళచ్చు. సో రష్ కూడా చూసారు కదా, చాలా తక్కువ ఉంది. నేనైతే పైన స్లీపర్ తీసుకొని పడుకున్నాను. స్లీపర్ అంటే అట్లేం లేదు, జనరల్ టికెట్ అయితే. సో ఫ్రీగా ఉందని చెప్పేసి పైన పడుకున్నాను. ఫైనల్గా కన్యాకుమారి వచ్చేసాము. సో అరౌండ్ 50 రూపీస్తోనే కన్యాకుమారి వచ్చేసాం త్రివేంద్రం నుంచి. చాలా ఫెయిర్ అనమాట, చాలా తక్కువ. ఇది గైస్ వీడియో. సో నెక్స్ట్ కన్యాకుమారిలో ఎక్కడికి వెళ్తాను, ఏమేమి చూస్తాను, వీటన్నిటిని అయితే మీకు చూపిస్తాను. సో అప్డేట్స్ కోసం అయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి గైస్.